వెల్కమ్ టు సాస్ టీవీ. నేను ఆబిద్ హుసేన్. మనతో ఉన్నారు అడ్వకేట్ పద్మిని కృష్ణ గారు. ప్రధానంగా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 అక్టోబర్ 31 జీవో నెంబర్ 512 ద్వారా భూ హక్కు చట్టాన్ని ఏపీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. వెంటనే న్యాయవాదులు సమ్మెకు దిగారు. సో న్యాయవాదులు సమ్మెకు దిగడానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి ఏమిటి సంబంధం? ఈ విషయం గురించి వారితో చర్చిద్దాం. సాస్ టీవీ వ్యూవర్స్కి అందరికీ నా నమస్కారాలు. సార్, ఇదేమంటే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 జియో నెంబర్ 512 ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది ఆన్ 31 అక్టోబర్ 2023న. మా అడ్వకేట్స్ దీని నుంచి ఫస్ట్ నుంచి మేము ధర్నా చేస్తూనే ఉన్నాము. వీ ఆల్వేస్ గివ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్ ఇన్ కీపింగ్ ద సిటిజన్షిప్ రైట్స్ వెరీ గుడ్లీ డన్. అలాగే ఇది కూడా దే ఆర్ మెనీ డిసడ్వాంటేజెస్ దెన్ అడ్వాంటేజెస్ బికాస్ ఆఫ్ దిస్ యాక్ట్. అండ్ ఫర్ దిస్ వీఆర్ డూయింగ్ ర్యాలీస్ చేసాము. ఫస్ట్ 1 month ర్యాలీస్ చేసాము. అండ్ నౌ టోటల్ ఏపీ మొత్తం అడ్వకేట్స్ ధర్నాలు చేస్తున్నారు, రిలే ధర్నాలు చేస్తున్నారు. అండ్ స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ప్రొసీజర్ అండ్ కంటిన్యూ చేస్తున్నాము. అంటే అంతలా ధర్నాలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఈ చట్టం అసలు ఏం చెబుతుంది? ఎస్, థ్యాంక్ యూ ఫర్ రైట్ క్వశ్చన్. ఏమంటే ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రీవియస్లో ఏం జరిగేది నేను చెప్తాను. ఫస్ట్ మీకు ఏం జరిగేది అని అర్థం అవడానికి ఈజీగా. ప్లీజ్. ఫస్ట్ నేను ఒక ల్యాండ్ కొనుక్కుంటాను, ఆర్ మా తాత ముత్తాతది ఒక ఆస్తి ఉంటుంది. నా నుంచి నాకు రికార్డ్స్ ఉండవు, నాకు తెలీదు. నేను నా ఊరికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. అండ్ నేను దాన్ని మ్యూటేషన్ చేసుకోవడానికి మా వాళ్ళు ఉన్నారో లేదో, సమ్ ఎక్స్ అనుకుందాం, ఉన్నారో లేనప్పుడు నా ఫ్యామిలీ సర్టిఫికేట్ ఒకటి ప్రొడ్యూస్ చేస్తే మ్యూటేషన్స్ అనేవి జరుగుతాయి. అండ్ దే సీ ద ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అండ్ దే గో త్రూ ఆల్ ద రికార్డ్స్. ఆ పర్టికులర్ పర్సన్ అసలు నిజంగా రికార్డ్స్లో ఉన్నవా, 1B అడంగల్లో కానీ 10Aలో కానీ టైటిల్ పాస్బుక్ ఉందా, అవన్నీ టైటిల్ లీడ్స్ ఉన్నాయా, పాస్బుక్ ఉన్నాయా చూసి వారసత్వంగా వస్తుందా లేదా వెరిఫై చేసి త్రూ విఆర్ఓ ఎంఆర్ఓ ద్వారా వెరిఫై చేసి మ్యూటేషన్స్ అనేవి జరుగుతాయి. ఫర్ దట్ ఐ హ్యావ్ టు పుట్ అన్ అప్లికేషన్. ఇప్పుడు ప్రెజెంట్లీ రన్నింగ్ ఏంటంటే స్పందన. ఎవ్రీ మండే స్పందన జరుగుతుంది, టోటల్ ఏపీ స్టేట్న జరుగుతుంది. అండ్ ఇవి ఎక్కడెక్కడ జరుగుతాయి అంటే ఎస్పీ ఆఫీస్లో కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్లో కావచ్చు, స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ప్రొసీజర్, ఎంఆర్ఓ దగ్గర కావచ్చు, ఆర్డీఓ దగ్గర కావచ్చు, జేసీ గారి దగ్గర కావచ్చు, అండ్ ఫైనల్లీ కలెక్టర్ దగ్గర వస్తుంది. ఫస్ట్ వన్ నేను ఆ మ్యూటేషన్ చేసుకోవాలనుకుంటున్నాను. నేనేం చేస్తాను, ఫస్ట్ ఎంఆర్ఓ దగ్గర పెడతాను. అర్జీ పెట్టినప్పుడు దే హ్యాస్ టు రెస్పాండ్ ఇన్ 1 week. వితిన్ 1 week రెస్పాండ్ కానప్పుడు ఐ హ్యావ్ టు గో ఫర్ ఆర్డీఓ, ఇంకో అప్లికేషన్ నెక్స్ట్ మండేకే. ఎవ్రీ మండే మాత్రమే అప్లికేషన్స్ ఎంటర్టైన్ చేయడం జరుగుతుంది. ఆర్డీఓ గారు చేస్తారు. ఆర్డీఓ గారు తర్వాత కూడా ఎవరు రెస్పాండ్ అవ్వలేదంటే ఇట్ గోస్ ఫర్ జేసీ. మనం జేసీ గారి దగ్గర పెట్టుకుంటాం. ఇఫ్ హీ ఈజ్ నాట్ ఆల్సో రెస్పాండింగ్ దెన్ వీ గో ఫర్ కలెక్టరేట్ అనమాట. దిస్ ఈస్ ద ప్రొసీజర్. అండ్ ఇవి ఎక్కడ జరగలేదు అంటే పొలిటికల్ పార్టీస్ అనేది ఎక్కువ ఇన్వాల్వ్ అయితే ఆ క్రమంలో కొన్నిసార్లు వాళ్ళు నిజంగానే రెస్పాండ్ అవ్వలేని తీర్లు కూడా ఉంటాయి వాళ్ళు కూడా. దెన్ ఇట్ గోస్ ఫర్ మేము మా అప్లికేషన్స్ అన్నీ ఇన్నిసార్లు పెట్టినప్పటికీ మేము తీసుకోవట్లేదు కాబట్టి విల్ గో ఫర్ రిట్ ఆఫ్ మ్యాండమస్ ఇన్ హైకోర్ట్. దెన్ హైకోర్ట్ విల్ డైరెక్ట్ ద పర్టికులర్ అథారిటీస్, సబార్డినేట్స్ అందరినీ అలర్ట్ చేసి గైడ్ చేస్తూ ఇచ్చేయండి, దీన్ని పరిశీలించి దట్ ద మ్యూటేషన్ బి హ్యాపెన్ ఇన్ క్విక్ ప్రాసెస్ అని చెప్పి చెప్తారు. ఇన్ దట్ ప్రాసెస్ నౌ ఇట్స్ హ్యాపెనింగ్. బికాస్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఏమంటే మైనస్ పాయింట్స్ ఏమంటే నేననే పర్సన్ని నేను దుబాయ్, సమ్ పీపుల్ ఆర్ ఫ్రమ్ దుబాయ్ అండ్ మన స్టేట్ అనే కాదు త్రూ అవుట్ ఏమంటే మోస్ట్లీ ఎవ్రీ ఇండివిజువల్స్ ఏం చేస్తున్నారు, ఇప్పుడు ప్రస్తుతం సిటిజన్స్ ఏం చేస్తున్నారంటే గోయింగ్ ఫర్ అబ్రాడ్స్. అండ్ వాళ్ళు అక్కడ తింటున్నారో తినట్లేదో, దే ఆర్ గెయినింగ్ సంథింగ్, స్థిరపడిపోయి వాళ్ళు ఇక్కడ అమ్మ నాన్నలకు పంపించి కొంచెం ఆస్తి కూడబెట్టిన అన్న మళ్ళీ మేము వచ్చేస్తాం అని చెప్పుకోవడం, ఇలా ఆస్తులు పర్చేస్ చేసుకోవడం జరుగుతుంది. అట్లా జరగడం వల్ల నేను ఇక్కడ ఉండట్లేదు. ఇక్కడ ఏమంటే ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఏమంటే నేననే పర్సన్ని వచ్చి రిజిస్టర్ చేసుకోవాలంట. ఇది ల్యాండ్ నాది,
ఈ దానికి తగిన ప్రూఫ్స్ ఇవి రిజిస్టర్ ఆఫీస్లో ఇవి ఉన్నాయి నావి, నేను రిజిస్ట్రేషన్ చేసుకున్న పేపర్స్ ఇవి అని వాళ్ళకి అర్జీ పెట్టుకోవాలి. అర్జీ పెట్టుకున్నాక టీఆర్ఓ ల్యాండ్ రిసీవర్ ఆఫీసర్ దగ్గర పెట్టుకోవాలంట. పెట్టుకున్నాక అదేమవుతుందంటే 2 weeks ఆఫ్ టైం తీసుకొని వాళ్ళు పబ్లికేషన్ అనేది ఇస్తారంట. ఆఫ్టర్ వెరిఫికేషన్ ఫ్రమ్ విఆర్ఓ ఆర్ ఎంఆర్ఓ చేసి వాళ్ళు పబ్లికేషన్ ఎనీ ప్రెస్లో ఇస్తారు, న్యూస్ పేపర్స్కి పబ్లికేషన్స్ ఇస్తారు. ఇచ్చాక వాళ్ళు సమ్ టైం ఒక 2 weeks టైమో 1 month టైమో తీసుకొని దే కన్ఫర్మ్ దట్ దే ఆర్ ద ల్యాండ్ టైటిలింగ్ ఓనర్స్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ లేను, మీరు వెళ్తారు, మీరు వెళ్ళి ఇది పలానా ల్యాండ్ నాదండి, యూ క్రియేట్ సమ్ పేపర్స్ అండ్ యూ డూ దట్. మీరు వెళ్ళి నా అప్లికేషన్ పెట్టుకుంటారు, నా ఫేక్ డాక్యుమెంట్ ఏదో క్రియేట్ చేసుకొని ఫోర్జరీ చేసుకొని సంథింగ్ యూ విల్ డూ ఫర్ బ్యాడ్ కాజ్ ఆర్ ల్యాండ్ గ్రాబర్స్ చేసే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీరు చేసినప్పుడు మీకు నేను 2 years నాకు ఇక్కడ లోకల్ పేపర్స్ ఎంతమంది చూస్తారని, నో యూత్ ఆల్సో ఆర్ గెటింగ్ ఇన్ టు ద న్యూస్ పేపర్స్ దీస్ డేస్ and everyone seeing their new instas or some Facebook social media active అవుతున్నారే కానీ ఈనాడు న్యూస్ కానీ అవి అన్ని వే టు వే న్యూస్ కానీ ఇవన్నీ మొత్తం ఫోనే అయిపోయింది మన ప్రపంచం. అలాంటిది న్యూస్ పేపర్స్ కూడా ఎవరు లుక్ ఇన్ టు చేయట్లేదు. 2 years తర్వాత ఆ పబ్లికేషన్ చేసిన 2 years తర్వాత నేను మీకు మొరపెట్టుకున్నా కూడా మీరు దాన్ని కన్సిడర్ చేయరంట. అండ్ ఇట్ బిలాంగ్స్ టు యూ టోటల్లీ. అండ్ మై రైట్స్ వర్ నల్లిఫైడ్, 0 అయిపోతాయి. అండ్ బై దిస్ యాక్ట్ ఏమంటే కనీసం అపీల్ వెళ్ళి, ఇప్పుడు నేను మీకు చెప్పాను ముందున్న ప్రాసెస్లో అపీల్ వెళ్తామండి హైకోర్టుకి రిట్ ఆఫ్ మ్యానమస్ ద్వారా, సో హైకోర్టు డైరెక్ట్ చేస్తుంది అని ఒక ప్రాసెస్ ఉంది. ఇక్కడ ఏమంటే ఏం జరుగుతుందంటే అపీల్ పెట్టుకోవడానికి కూడా లేదు, జస్ట్ ఆ ఆర్డర్ మీద రివ్యూ మాత్రం చేసుకోవచ్చు అంటున్నారు. రివ్యూలో ఏం జరుగుతుంది, అది మళ్ళీ ఎంఆర్ఓ గారికో విఆర్ఓ గారికో వచ్చినప్పుడు ఆయనే ఉన్నాడండి 2 ఏళ్ళు అని చెప్తారు. 2 ఏళ్ళు అనేది ఎంత మాత్రం నమ్మదగిన విషయం. ల్యాండ్ గ్రాబర్స్కి ఇది పెద్ద ఊరట కలిగించినట్టు అయిపోద్ది కదా. సో మచ్ ఆఫ్ అడ్వాంటేజ్ ఫర్ ల్యాండ్ గ్రాబర్స్ అండ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసుకునే వాళ్ళకి కూడా సో మచ్ ఆఫ్ అడ్వాంటేజ్. అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ అబ్రాడ్ వెళ్ళి జస్ట్ నాన్న వాళ్ళ కోసం సంపాదించుకొని వస్తామని వెళ్ళి వచ్చిన వాళ్ళు కానీ, బిలో మిడిల్ క్లాస్ కానీ ఎవరికి ఈ పర్పస్ అనేది సర్వ్ అవ్వదు. ఫర్ దట్ పర్పస్ ఇది ఏమాత్రము అడ్వాంటేజ్గా అవ్వట్లేదు, పీపుల్కి నెసరీ సర్వ్ కావు అనే ఉద్దేశంతో మేము ఈ ప్రాసెస్ అనేది ఈ రిలేస్ ఇవన్నీ చేస్తున్నాం. దట్ హ్యాస్ టు బి నోన్ టు బై ఆల్ ద వ్యూవర్స్ ఆల్సో. అందరూ కూడా తెలుసుకోవాలి, బికాస్ ఆఫ్ యూ పీపుల్ వీఆర్ డూయింగ్ దిస్. మీకోసమే మేము ఇవి చేస్తున్నాం. ఎందుకంటే రైట్స్, సిటిజన్షిప్ రైట్స్ కానీ మాకు కాపాడాల్సిన బాధ్యత అడ్వకేట్స్కి ఉంది అనే మీన్ ఆలోచనతో మేము చేస్తున్నాం ఇది నిరాహార దీక్షలు. సో యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు దిస్ అండ్ మీరు తెలుసుకొని మీరు కూడా సపోర్ట్ చేస్తే మాత్రమే దీన్ని మేము ఫర్దర్గా తీసుకెళ్ళగలం. అంటే ప్రజలకు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది? ప్రభుత్వం ఏం భావిస్తున్నారంటే ఇది 3 రకాలుగా విభజించారు రికార్డ్స్ అనేవి. Previously we have 36 records, adangals ani, title deeds ani, we have lots of records looking చేసుకోవడానికి మన తాతలదా కాదా మందా కాదా అని. ఇప్పుడు 3 రిజిస్ట్రేషన్స్ అనేవి పెట్టారు. ఏంటంటే టైటిల్ రిజిస్ట్రేషన్, రిజిస్టర్ ఆఫ్ టైటిల్, రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్, రిజిస్టర్ ఆఫ్ చార్జెస్ అండ్ గవర్నెన్స్ అనేది పెట్టారు. పెట్టేటప్పటికి టైటిల్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు మీరు అనుకోండి ఆస్తి మీరు రిజిస్టర్ చేసుకుంటారు, మీది ఆస్తి అయినప్పటికీ మీరు డిస్ప్యూట్లో ఉందనుకోండి, అంటే మీ ఆస్తిని ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి, డిస్ప్యూట్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్లో ఉంటుందంట. మీ ఆస్తి అయినప్పటికీ మీరు అడుమానము, మార్ట్గేజెస్ సంథింగ్ పెట్టుకుంటారు అండ్ ప్రామిసరీ నోట్ అటాచ్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. వాళ్ళు వచ్చి చార్జెస్ అండ్ గవర్నెన్స్ కిందకి రిజిస్టర్ చేసుకుంటారంట. అండ్ గవర్నమెంట్ విల్ డివైడ్ ద ప్రాపర్టీస్ లైక్ వైజ్. ఇలా మూడు విధాలుగా డివిజన్ చేసి ఆ 3 ప్రొసీజర్స్ తర్వాత రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇట్లా ల్యాండ్ ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు అపిలెంట్ అథారిటీస్ కూడా రివ్యూస్ చేసుకోవడానికి కూడా లేకుండా వాళ్ళు దాన్ని కన్ఫర్మేషన్ చేసేస్తున్నారు టైటిల్. ఇఫ్ డిస్ప్యూట్లో ఉంటే డిస్ప్యూట్లో ఉన్నదాన్ని ఏం చేస్తారు, మళ్ళీ అపిలెంట్ వాళ్ళ దగ్గర వచ్చి వాళ్ళు రికార్డ్స్ అన్నీ వెరిఫై చేసి
ల్యాండ్ ఆన్ దేర్ మీద వెళ్తే పొజిషన్ రైట్స్ ఇంకొకరు ఉండొచ్చు, మేము కౌలుకి ఇచ్చి ఉండొచ్చు. ఆడున్నాడు అని చెప్పి ఆడు అప్లై చేసుకుంటే ఆడు ఇవ్వలేరు కదా, ఆడికి ఇవ్వలేరు కదా మీరు. ఇవ్వలేరు కదా, ఓనర్షిప్ ఎలా ఇస్తారు? మేము కౌలుకి ఇచ్చాం, వాడు 1 ఇయరే ఇచ్చాం. మేము 1 ఇయర్ ఒకరికి ఇచ్చాం, 1 ఇయర్కి ఎక్స్కి ఇచ్చాం, వైకి ఇచ్చాం, జడ్కి ఇచ్చాం, అట్లా మార్చుకుంటూ వచ్చాం. జడ్డోడు తెలివేగలైనోడు మేము చాలా ఏళ్ళ నుంచి ఉన్నాము అని చెప్తారు. దాన్ని ఎలా ప్రూవ్ చేసుకోగలం? రాంగ్గా అఫర్మ్ చేస్తాడు. సో దీంట్లో చాలా లొసుగులు ఉన్నాయంట. చాలా లొసుగులు ఉన్నాయి. అండ్ పర్పస్ అస్సలు సర్వ్ కాదు, గుడ్ పర్పస్ అస్సలు సర్వ్ కాదు. దట్ ఈస్ ద అపీల్ చేసేవాడిని బట్టి ఉంటుంది. ఎవరు డిఫరెంట్ అపీల్ చేయడం అనే కాదండి, ఏవైతే ప్రీవియస్ రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ డెస్ట్రాయ్ చేసి ఈ రికార్డ్సే మెయిన్గా పెట్టుకుంటాం అంటున్నారు. అది ఎంతవరకు బాగుంటుంది, ఎంతవరకు జరుగుతుంది అనేది ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని మళ్ళీ పరిశీలించి ఈ యాక్ట్ని విత్డ్రా చేసుకోవాలని మేము ఇదైతే రిలే నిరాహార దీక్షలు అయితే కొనసాగిస్తున్నాము ఇంకా. అండ్ దీనిపైన రిట్ కూడా వేస్తున్నాము. బికాజ్ ఇలా పెండింగ్ ఉండడం దానివల్ల మేము ఒక సివిల్ సూట్ ఈ మధ్యలో కాలంలో కూడా కొన్ని డిస్ప్యూట్స్ అనేవి జరుగుతాయి. మా దగ్గర క్లయింట్స్ వస్తూ ఉంటారు. దానికి మేము సూట్స్ వేసినప్పటికీ జడ్జి రిటర్న్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ దిస్ యాక్ట్. 31 అక్టోబర్ నుంచి ఈ యాక్ట్ వచ్చిన దానివల్ల. సో మేము ఈ సివిల్ కోర్ట్స్కి అస్సలు అథారిటీ లేకుండా చేశారు. ఓన్లీ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయన మాత్రమే దీన్ని పరిశీలించాలి. నో జడ్జెస్ టు బి లుక్డ్ ఇన్ టు దీస్ కేసెస్, పర్టికులర్ సివిల్ కేసెస్ అని మెన్షనింగ్ ఉంది. ఇప్పుడు పరిష్కారం ఏంటి దీనికి? సో దీనికి గాను మేము హైకోర్టులో రిట్ వేస్తున్నాము. ప్రస్తుతానికైతే స్టే ఉంది. మళ్ళీ Feb 7th ఐ థింక్ సో హియరింగ్ అనేది ఉంది. సో దానికి గవర్నమెంట్ పీపీ గారు ఏమి జవాబిస్తారు ఏంటి, ఫర్దర్గా హైకోర్టు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది అనే దాని మీద మేము కూడా వెయిట్ చేస్తున్నాం. బట్ ఆల్వేస్ జస్టిస్ విన్స్ అంటారు కాబట్టి వి ఆల్సో వెయిటింగ్ ఫర్ ఎ గుడ్ హీరింగ్. అంటే ప్రభుత్వ పరంగా ఇంత చిన్న విషయం తెలియకుండా ఉంటుందా? తెలుస్తుంది. బట్ ఇప్పుడు ఏమంటే తెలియకుండా ఏముండదు. బట్ హౌ ఫార్ ఎందుకు ఇలా మిస్గైడింగ్ అవుతుందో, బట్ ఎవరు వ్యూ వల్ల మిస్గైడ్ అవుతుందో, బట్ పర్పస్ అయితే ఉంటుంది. కానీ అది సర్వ్ అయ్యేది చాలా కష్టం, ఇది జరగడం చాలా కష్టం. బికాస్ మన తాతల కాలం నుంచి ఆ బుక్స్ అనేవి ఉన్నాయి, ఏవైతే టైటిల్ పాస్ బుక్స్ అవన్నీ ఉన్నాయి. ఇప్పటికే చాలా మ్యూటేషన్స్ జరిగి ఎంఆర్ఓ విఆర్ఓ వల్ల. అండ్ ముఖ్యంగా ఏమంటే ఇవి సివిల్ కోర్ట్సే రాకూడదు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో సివిల్ కోర్ట్స్కి అస్సలు ఇది లేకుండా మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్పచెప్పేశారు. రైట్స్ అన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్కే అప్పచెప్పేశారు. కోర్టుకి అస్సలు జ్యుడిషియరీకి పవర్ లేకుండా చేశారు. ఇక భవిష్యత్తులో ఏమైనా ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ గొడవలు కానీ వచ్చినా కూడా కోర్టుకు వెళ్ళడానికి అవకాశం లేదు ఇఫ్ దిస్ యాక్ట్ ఇంప్లిమెంట్స్. ఓన్లీ రివ్యూ హైకోర్టులో వేసుకోవడానికి అని ఉంటుంది అని అంటున్నారు. అది ఎంతవరకు పర్పస్ అవుతుంది అనేది మరి వాళ్ళకే అర్థం కావాలి. బట్ అండ్ దిస్ యాక్ట్ ఓన్లీ బిలాంగ్స్ టు రివ్యూ అనేది మళ్ళీ హైకోర్టు వాళ్ళు డైరెక్ట్ చేస్తారు. వీళ్ళకే ఇస్తారు. వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనే వాళ్ళు చెప్తారు. ఎంఆర్ఓ బిఆర్ఓ వాళ్ళు ఎవరున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరైనా కూడా కావచ్చు, వాళ్ళు చెప్పిందే వాళ్ళు కరెక్ట్ అంటారు. కానీ దే డోంట్ టేక్ బ్లేమ్ కదా. హౌ ఫర్ అంటే నిజంగా భూమి మీద వెళ్ళినప్పుడు పొజిషన్ రైట్స్ ఉన్న ఇవన్నీ విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్స్ కానీ విచారణ కానీ మోర్ ఫిల్టరేషన్ అనేది జ్యుడిషియరీలో జరుగుతుంది, సివిల్ కోర్ట్స్లో జరుగుతుంది. అండ్ చుట్టుపక్కల నాది అని వస్తువు అని చెప్పినప్పుడు నేను నా సాక్ష్యాలను తెచ్చుకుంటాను. అండ్ మోర్ ఫిల్టరేషన్ అనేది సివిల్ కోర్ట్స్లో జరుగుతున్నప్పుడు తప్పనేది జరగడానికి తక్కువ పర్సెంటేజ్ అనేది ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ ఆఫ్ రెవెన్యూ గివింగ్ హోల్ అథారిటీ టు రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇప్పటికీ వాళ్ళకి చాలా పనులు ఉన్నాయి, చాలా పనులు ఉండి ఇది కూడా ఎక్స్ట్రా బర్డన్ అయ్యి న్యాయం అయితే జరగదని మా ఉద్దేశం. రైట్ మేడం, చాలా మంచి విషయాలు చెప్పారు. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ప్రధానంగా నిజమైన లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నాడో వాడు, నిజమైన ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోయేటువంటి అవకాశం ఉంది దీనివల్ల. ఎందుకంటే
చాలామంది తమ సొంత పనుల మీద విదేశాల్లో ఉండేటువంటి అవకాశం ఉంది. 2 ఏళ్ళు 3 ఏళ్ళు, కొంతమంది 5 ఏళ్ళు కూడా విదేశాల్లో ఉంటారు, కొంతమంది 15-20 ఏళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ చట్టం వల్ల చాలా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు తమ వారసత్వ హక్కు ఏదైతే ఉంటుందో అది ల్యాండ్స్ మీద కోల్పోయేటువంటి అవకాశం ఉంది, నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే నకిలీలు ఉంటారో, ఫేక్ డాక్యుమెంట్స్తో ముందుకు వస్తారో వాళ్ళకి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది. తమదే ఈ ల్యాండ్ అని 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి తామే ఉన్నామని నకిలీ ధృవీకరణ పత్రాలు పెట్టిన తర్వాత వాళ్ళు అంటే ప్రెస్ నోట్ ఇస్తారు. ప్రెస్ నోట్ వాళ్ళు చూడకపోతే, అసలైన ఎవరైతే ల్యాండ్ కొంటున్నారో అతను చూడకపోతే మాత్రం తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి. పునఃసమీక్ష చేసి దీంట్లో న్యాయపరంగా తమకు ఉండేటువంటి హక్కుని కల్పించాలి, న్యాయవాదులకు కల్పించాలి. న్యాయస్థానం దీని మీద తీర్పు ఇచ్చే విధంగా ఈ ల్యాండ్ ఏదైతే కొత్తగా తీసుకొచ్చారో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దీన్ని మళ్ళీ అమెండ్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటున్నారు పద్మిని కృష్ణ. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.